అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది అక్కడ మా ఏరియాలో డిపార్ట్మెంట్ ఫ్యామిలీస్ ఎక్కువ. అక్కడ పోలీసులు అంటే మనం ఫస్ట్ నుంచి రెస్పెక్ట్ చేస్తాం. అందులో ఈయన ఎస్పీ అనేసరికి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది దాని మీద. ఆయనకి మనం క్యాజువల్గా కార్ అడిగితే డ్రైవర్ నుంచి మనం పంపించి ఆయన ఏంటంటే ఆయిల్ కొడిస్తాను, డ్రైవర్ డబ్బులు ఇస్తారంటే మనలే కదా, ఎస్పీ కదా, ఏముంది అని సరదాగా పంపిస్తే ఇలాగ ఈయన నకిలీ ఐపీఎస్ అని మనకు తెలియదు. ఇచ్చింది మనకు తెలిసిన నకిలీ ఐపీఎస్ అని మనకి అంతవరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఈ కేసుకి మనకి ఎటువంటి సంబంధం కూడా మాకు అసలు లేదు. ఆయన పేరు బలివాడి సూర్యప్రకాష్. ఏం చేస్తుంటాడు ఆయన వెయిట్ అండ్ మెజర్మెంట్లో చేసేవారు. తర్వాత రిటైర్మెంట్ అయ్యి మరి ఏం చేయాలంటే ఇలా నకిలీ ఐపీఎస్ అవుతారు వచ్చారు ఆయన. అంత ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు అసలు. నాకు నైట్ 11 అప్పుడండి. నేను ఆ టైంలో నేను రాను, డ్రైవర్ని ఇస్తానంటే డ్రైవర్ని పెట్టయితే డబ్బులు ఆయిల్ కొట్టించేస్తున్నారు. అలాగే అనేసి మనం ఎస్పీ కదా, ఏముంది పోలీస్ ఆయన అనేసి మనం హెల్ప్ చేసాం తప్ప మనకి అంతకుమించి మనకేం తెలియదండి. ఆయన వైజాగ్ వెళ్తామన్నారండి. వైజాగ్ వెళ్తా అంటే మనం డ్రైవర్ని పెట్టి పంపించాం వైజాగ్. అంతవరకు మనకు మిగతా తెలియదండి. మాకు న్యాయం జరగాలి అంటే ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం ఎట్లేదు అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా మా దరిద్రం బాగోలేక మేము ఇందులో ఇరుకున్నంత మాకు ఎటువంటి సంబంధం లేదు. కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకు ఆయనతో అన్నాళ్ళ నుంచి పరిచయం ఎట్లేదండి. ఇక్కడ ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు కదా, మరి ఆయన ఎస్పీ అయినసరికి మనకి గౌరవం మీద ఆయనకి మనం ఇచ్చేసాం తప్ప మనకి ఆయనకి మనకి ఎటువంటి ఇది లేదండి. మనకి సంబంధం. అంతకుముందు ఆయన వెయిట్ అండ్ మెజర్మెంట్లో చేసేవారండి. ఆ తర్వాత ఐపీఎస్ వచ్చిందని అన్నారు తప్ప మనకి ఇలా నకిలీ ఐపీఎస్ అవుతారైతే మనకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.